రాష్ట్రానికి ఒక రాజధాని మంచిదా, 3 రాజధానులు అభివృద్ధి చేసుకోవడం మంచిదా? ప్రభుత్వం వల్ల ప్రజలు కానీ, విద్యార్థులు కానీ, మధ్యతరగతి ప్రజలు కానీ, కార్మికులు, శ్రామికులు ప్రతి రంగం కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ జీవనం సాగిస్తుంది. దానివల్ల వాళ్ళ ఆర్థిక స్థితిగతులు అయితేనేమి, వాళ్ళ సామాజిక ప్రమాణాలు అయితేనే కూడా అన్ని రకాల దెబ్బ తీసిపోయేసి వ్యాపారులు కానీ, కాంట్రాక్టులు కానీ కూడా జీవనం సాగించిన పరిస్థితి కూడా లేకుండా పోయింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళేదో 100% స్ట్రైక్లతో చేస్తున్నారనేటువంటి ఆలోచన కాకుండా కొంత వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి కొంచెం అవకాశంగా ముందుకు అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు మళ్ళీ 3 రాజధానులు ముద్ద, అంటే ఒక్క రాజధాని అమరావతి ముద్ద అనేటువంటి అంశం మీద ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ అయితే చేయడం కూడా జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన రాష్ట్ర వనరులేమో తక్కువ, మనకున్నటువంటి పథకాలు, మనకున్నటువంటి విస్తరణమేమో ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో మనకున్న రాబడి ఇప్పుడు చూస్తే చిన్న ఎగ్జాంపుల్, మనకంటే పక్కన తెలంగాణలో అధిక వృద్ధి రేటు, జీడిపి ఎక్కువ ఉన్నటువంటి తెలంగాణలో స్వయాన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో నాకున్నటువంటి 18,000 కోట్లే, దీంట్లో అన్ని రకాలు ఉన్నాయి, వీళ్ళకి ఇవి తగ్గించాలా, అలాంటి ఇవి పెంచాలా అనేటువంటి ఆలోచనతోనే డబ్బులు అధిక రాష్ట్రమే ఇబ్బంది పడుతున్న క్రమంలో మనం దాదాపు 16,000 కోట్లు ఆదాయం లాస్లో ఉన్నటువంటి మన ప్రభుత్వంలో, ఇప్పుడున్న ప్రభుత్వం ఈ రకంగా 3 రాజధానులు కడితే ఏ రకమైనటువంటి ఏ ప్రాంతం కూడా అభివృద్ధి చెందే పరిస్థితి ఉండదు. ఏదైతే అమరావతి ఏదైతే ఉందో 33,000 ఎకరాల పైన ఉంది. ఇప్పుడు రెండో దశలో అనేక వేల ఎకరాలు కూడా సర్వే చేస్తాయి, అనేక రకాల యూనివర్సిటీస్ వస్తున్నాయి, అనేక రకాల కంపెనీలు వస్తున్నాయి, అనేక రకాల స్వచ్ఛందంగా దాన్ని డెవలప్ చేసేదానికి ముందుకు వస్తున్నాయి. కాబట్టి అమరావతిని డెవలప్ చేయడమే మంచిది. మీరు అన్నట్టు న్యాయ రాజధాని కర్నూలులో, అదేవిధంగా ఇంకొక డెవలప్మెంట్ విశాఖపట్నం కూడా దాన్ని అన్ని రకాలు కూడా ఇప్పుడు తిరుపతి ఎడ్యుకేషన్ హబ్గా, విశాఖపట్నం మంచి కంపెనీస్కి ఎస్టాబ్లిష్ చేసే విధంగా, కర్నూలు న్యాయ రాజధానిగా ఈ విధంగా ఎస్టాబ్లిష్ చేస్తే అన్ని రకాల ప్రాంతాలు అభివృద్ధి చెందుతూనే మనకు క్యాపిటల్ సిటీ కూడా అమరావతి డెవలప్ అవుతుంది. ఈ అమరావతి డెవలప్మెంట్ అనేక రకాల అభివృద్ధి చెందుతుంది. కాబట్టి చదువుకునే విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులంతా కూడా బెంగళూరు, చెన్నైకి, ఢిల్లీకి వెళ్లకుండా ఇక్కడ కూడా మన సొంత రాష్ట్ర ఉద్యోగం చేసుకునేదానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. రాజధానిగా అమరావతిని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయగలదని మీరు అనుకుంటున్నారా? అయిపోయింది, ఇంక వాళ్ళు డివైడ్ అయినా అయిపోద్ది, ఇంకా ఆగదు కదా. అది కేంద్రంలో గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, చేయగలుగుతుంది కూడా. 3 రాజధానులు డెవలప్ చేస్తుంది కానీ ప్రజల కోసం చేయడం లేదు. ఆ డెవలప్ అది వాళ్ళ రాజకీయాల కోసం స్వార్థం చేసుకున్నారు. జగన్ అక్కడ ఎందుకు అంటున్నాడు, ఇక్కడ అనొచ్చు కదా. ఇప్పుడు ఒకటిగా ఉంటే బెస్ట్ కదండి. 3 దగ్గరలో ఉంటే ప్రజలు 3 దగ్గర తిరగలరా? ప్రజలు ఒక దగ్గరకే తిరగలరు, 3 దగ్గర తిరగలేరు కదా. ఒక జిల్లాలో 3 కలెక్టర్ ఆఫీసులు ఉంటాయి, ఎక్కడ పోగలరు మరి? అంతే కదండి, అంతే. ఎప్పుడైనా ఒకటే కదా. డెవలప్ అయ్యాడు డెవలప్ అవుతుంటుంది, పేదవాడికి ఏమీ లేదు.